సాని ధప మని ధప ని ధప మగ ధప మ ధప మగ రి పమ గ పమ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఇప్పుడు దంతాల గురించి చర్చించుకుంటాం. పిల్లల్లో దంతాలు వచ్చేటప్పుడు బాధలు ఎక్కువ ఉంటాయి. దంతాలు కొంతమంది ఆలస్యంగా వస్తుంటాయి. దంతాలు వచ్చేటప్పుడు పిల్లలు చాలా కోపంగా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆ నొప్పి భరించలేకుండా ఉంటుంది. దానికి ముఖ్యంగా కెమమిల్ల 30 పొటెన్షియల్లో ఇస్తుంటే చాలా మంచిది. దంతాలు సవ్యంగా, బలంగా, దృఢంగా ఎదగాలంటే కల్కేరియా 6X, కల్కేరియా 6X, సైలీషియా 6X ఈ 3 మందులను చెరో మందు నుంచి ఒక్కొక్క మాత్ర చెప్పని అంటే 3 మాత్రలు పూటకి చెప్పని రోజుకి 3 సార్లు చెప్పని వాడు కొన్నాళ్ళు వాడినట్టయితే వచ్చే దంతాలు దృఢంగా, బలంగా, ఏ విధమైన బాధలు లేకుండా మంచి దంతాలు పైకి వస్తాయి. తర్వాత దంతాలు వచ్చేటప్పుడు కొంతమందికి కన్వల్షన్స్లా వస్తాయి, ఈడ్పుల్లా వస్తాయి, చేతులు కాడు కొట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి కుప్రం మెటాలికం 30లో ప్రతి అరగంట చొప్పున వచ్చినట్టయితే ఆ కన్వల్షన్స్ తగ్గడానికి వెళ్ళండి. దంతాలు వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. చల్లటి నీళ్ళు చల్లటి నీరు నోట్లో పోసుకుని ఉంచుకుని ఆ నీరు చల్లబడి వేడెక్కినంత వరకు కూడా బాగానే ఉంటుంది. వేడెక్కడం మొదలుపెట్టేసరికి ఆ నొప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీనికి కాఫీ 30లో వాడవలసి వస్తుంది. దంతాలు క్షీణించిపోవడం, టీత్ డికే అంటారు. దీనికి దంతాలు అస్వాభావికంగా అంటే అన్యాచురల్గా లూజ్ అయ్యి నొప్పి ఉన్నా లేకపోయినా ఆ దంతాలు కదులుతున్నట్టయితే కల్కేరియా 6Xలో రోజుకి 3 సార్లు చప్పుని కొన్నాళ్ళు వాడినట్టయితే దంతాలు దృఢంగా వస్తాయి. దంతాలు త్వరగా క్షీణించి రక్తం కారుతూ ఉంటే తర్వాత దంతాల్లో నొప్పి కూడా ఎక్కువగా ఉన్నట్టయితే ప్లాంటిగో 30లో రోజుకి 3 సార్లు చప్పుని కొన్నాళ్ళు వాడవలసి వస్తుంది. దంతాలు క్షీణిస్తాయి, బాధ ఉంటుంది. ఆ బాధ అంతా మొహంలోకి ప్రసరిస్తుంది, ముఖ కండరాలన్నిటికీ ప్రసరించేసి చాలా బాధగా ఉంటుంది. దానికి హెక్లా లావా 6Xలో కానీ 6Cలో కానీ 30 పొటెన్షియల్లో కానీ కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ దంతాలు క్షీణించడం అనేది తగ్గుతుంది. దంతాలు నల్లబడి క్షీణిస్తూ ముక్కలుగా విరిగిపోతూ ఉంటే క్రియోసెట్ 30లో రోజుకి 3 సార్లు చప్పని కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ రాబోయే దంతాలు దృఢంగా ఉంటాయి, ఇప్పుబడి కూడా తగ్గుతాయి. తర్వాత టూతేక్ పంటి నొప్పికి మొట్టమొదటి వాడవలసిన మందు బయోకామ్ నెంబర్ 23. ఈ మందుని నొప్పి తగ్గే వరకు ప్రతి అరగంటకు 3 మాత్రలు చప్పుని వాడినట్టయితే నొప్పి సాధారణంగా తగ్గిపోతుంది. బయోకామ్ తోటి నొప్పికి తగ్గపోయినట్టయితే దాంతోపాటుగా బయోకామ్ నెంబర్ 23తో పాటుగా ప్లాంటిగో మదర్ టించర్లో 10 చుక్కలు ఉదయం, 10 చుక్కలు మధ్యాహ్నం, 10 చుక్కలు సాయంకాలం కొద్దిపాటి నీళ్ళలో కలిపి వాడినట్టయితే ఆ నొప్పి అంతా పంటి నొప్పి తగ్గుతుంది. భరించలేని బాధ చాలా విపరీతంగా ఉంటుంది. ఆ నొప్పి కూడా ఆలయ సడన్ వస్తుంది, హఠాత్తుగా వస్తుంది. అది చల్లగాలి వల్ల ఎక్కువైనట్టయితే ఆ నొప్పికి ఎక్కువైనట్టు 30 రోజుకి 3 సార్లు చెప్పిన వాడాలి. భరించలేని బాధ చాలా విపరీతంగా ఉంటుంది. చల్లని నీరు, ఐస్ వాటర్ లాంటి నీరుని నోట్లో పోసుకుని ఉంచినట్టయితే ఆ నీరు వేడి ఎక్కేంత వరకు చాలా బాగుంటుంది. వేడెక్కిన తర్వాత ఆ నొప్పి మళ్ళీ మొదలవుతుంది. దానికి కాఫీ 30లో
రోజుకి 3 సార్లు చొప్పున అయితే నొప్పి తగ్గే వరకు ప్రతి అరగంట గంటకి వాడితే చాలా మంచిది. పంటి బాధ ఏమాత్రం భరించలేరు. ముఖ్యంగా పిల్లలు చాలా విపరీతంగా కోపంగా ఉంటారు. ఏదైనా విసిరి కొట్టేస్తారు, మీద పడి కరిచేసినంత పని చేస్తారు. చాలా విపరీతంగా కోపంగా ఉంటుంది, బాధ భరించలేకుండా ఉంటారు. అటువంటి దానికి కెమెమిల్లా 30లో ఇచ్చినట్టయితే ఆ పిల్లలకి వచ్చే ఆ దంత బాధలన్నీ కూడా తగ్గుతాయి. స్త్రీలకి ఋతు సమయంలో వచ్చే దంత బాధలకి, పంటి నొప్పులకి అవి చల్లని పదార్థాలు తినడం వల్ల ఎక్కువైతే స్టాఫిలాకోకస్ 30లో రోజుకు 3 సార్లు చొప్పున వాడవలసి వస్తుంది. పిల్లల్లో విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతాలు వస్తాయి. అవి వచ్చేటప్పుడు చాలా విపరీతంగా బాధ ఉంటుంది. ఆ బాధ తగ్గాలంటే చర్యాంతస్ 30లో రోజుకు 3 సార్లు చొప్పున కొనాలి అన్నట్టయితే ఆ బాధ అంతా కూడా పూర్తిగా తగ్గుతుంది. చాలా ఈజీగా ఆ జ్ఞానదంతం బయటకు వస్తుంది. చల్లని నీరు నోట్లో పోసుకొని ఉన్నట్టయితే నొప్పి తగ్గుతుంది. దీనికి పల్సిల్లా 30లో ఇవ్వాలి. గమనిక ఏంటంటే కాఫీకి ఐస్ వాటర్ నీరు ఉండాలి నోట్లో పోయడానికి, దానివల్ల నొప్పి తగ్గుతుంది కాఫీకి. పల్సిల్లాకి అలా కాకుండా మామూలు నీరు చల్లగా ఉన్న నీరు పోసుకున్నా సరే పల్సిల్లాకి ఆ నొప్పి తగ్గుతుంది.